ప్లాస్టిక్ రహిత అనంతపురం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె దగ్గుపాటి అశ్రిత పిలుపునిచ్చారు. అనంతపురంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 10,000 చీర బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను మానేయాలని, అది మానవాళికి ప్రమాదకరంగా మారిందని అశ్రిత విజ్ఞప్తి చేశారు. 4 నెలల్లో 51,000 బ్యాగులు పంపిణీ చేసినట్లు డిస్కవరీ అనిల్ తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజల సహకారం అత్యంత అవసరమని ఆమె సూచించారు. మేడం ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే చెప్పండి. ఇక్కడ చూడండి మా. నేను దగ్గుపాటి ఆశ్రిత, దగ్గుపాటి ఫౌండేషన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను, డీవీ ఎంపవర్మెంట్ని. ఈరోజు మేము ప్లాస్టిక్ బ్యాగ్స్ని వద్దు అని చెప్పి క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు వరల్డ్ రికార్డ్ కోసం అని ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది. ఈరోజు మా టార్గెట్ 9 అవర్స్లో 9,999 బ్యాగ్స్ని డొనేట్ చేయడం, స్టిచ్ చేసి ఇక్కడే. కానీ ఈ వేగంని, ఈ జనాల్ని చూస్తుంటే మేము 4 అవర్స్లో టార్గెట్ రీచ్ అయిపోతామని కనిపిస్తుంది మాకు. ఈ క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మెయిన్గా చేయడానికి ఈ మధ్య మనకు పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. దానివల్ల జనాలకి, పశువులకి అన్నిటికీ చాలా హానికరంగా ఉంది ఆరోగ్యాలు. సో అది మా చిన్న ప్రయత్నం, మా చిన్న వంతు మేము ఎంత చేయగలిగితే అంత చేస్తున్నాము. మేము స్టార్ట్ చేసాము, ఇంకా చాలామంది వచ్చి సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. ఈరోజు ఏమంటే ప్రత్యేకంగా ఒక ప్రపంచ రికార్డుని ఫోకస్ చేస్తూ 9 గంటల్లో 9,999 చీర సంచులు కుట్టి వాటిని అలాగే ప్రజలకు పంచడం కార్యక్రమం. దీని వెనకాల అసలు ఎందుకు ఈ కార్యక్రమం చేయాలంటే, అనంతపురంలో విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడడం సంవత్సరాల తరబడి అయిపోయి వీధులు, కాలువలు, డంప్ యార్డ్లు అన్నీ నిండిపోయినాయి. సో దానికి 82,000 కుటుంబాలు, ఇండ్లు ఉన్న అనంతపురం నగరంలో ప్రతి ఇంట్లో ఒక పాత చీర ఉంటుంది. సో ఆ పాత చీర నుంచి కనీసం 10 సంచులు కుట్టచ్చు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లలో ఈ చీరల నుంచి సంచులు కుట్టుకోగలిగితే మనం ప్లాస్టిక్ కవర్లే వాడాల్సిన అవసరం ఉండదు. దాన్ని ఎలా చేయాలా అని చూపించేదే మా ఈ చీర సంచుల ఉద్యమం. సో ఈరోజు మేము 9 గంటల్లో చేయాలనుకున్న వరల్డ్ రికార్డు నాకు తెలిసినంత వరకు 3-4 గంటల్లోనే అయిపోవచ్చు. ఎందుకంటే అక్కడ 150 మంది టైలర్లు కుట్టడం కానీ, ఇక్కడ పంచడం కానీ ఫాస్ట్గా జరుగుతూ ఉంది. కాబట్టి నా మనవి, ఈ నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఎంతుందో దానికన్నా 10 రెట్లు మన ప్రజల మీద